ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఇంటర్నేషనల్ సేల్స్ హెడ్ చంద్రశేఖర్ రావు గారు ఒకసారి మాట్లాడతారు. సార్ నమస్తే. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నా అండి. శ్రీలంకకి సంబంధించి ఎలాంటి ప్యాకేజెస్ ఉన్నాయి, ఎన్ని డేస్లో ఉన్నాయి, అండ్ కస్టమైజేషన్ కావాలంటే ఎలా చేస్తారు, డీటెయిల్స్ చెప్తారా సార్? సో మనకి శ్రీలంక ప్యాకేజీ వచ్చేటప్పటికి ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో 5 nights 6 days ప్యాకేజ్ ఉంది. మనకు అందరికీ తెలిసిందే శ్రీలంకకి తర్వాత మన భారతదేశానికి ఉన్న అభినవావ సంబంధం రామసేతు. అంతకుముందు నుంచి మన రాముల వారు, వానర సైన్యం అందరూ కూడా రామసేతు మీద నుంచి మన శ్రీలంకకు వచ్చారు. సో సీతమ్మ వారు ఇక్కడ 11 నెలలు ఉన్నారు శ్రీలంక. సో ఆ అమ్మవారిని ఎత్తుక్కుంటూ రాముల వారు శ్రీలంకకు వచ్చి ఆయన కూడా అడుగుపెట్టిన ప్రదేశం శ్రీలంక. సో చాలా అద్భుతమైన కంట్రీ అండి. సో ఈ 59,000 రూపీస్లో మనకి ఈ ప్యాకేజ్ అంతా ఇంక్లూడ్ అయ్యి ఉంటుందండి. సో వీటన్నిటిలో కూడా మనకి ఫ్లైట్ టికెట్స్, హోటల్ అకామిడేషన్స్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నరు, తర్వాత వీసా, తర్వాత ట్రాన్స్పోర్టేషన్ ఇవన్నీ ఇంక్లూడ్ అయిన ప్యాకేజీ. అతి తక్కువలో 57,000 వందలాది మంది ఆర్వి టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి విజిట్ చేస్తామని. ఎందుకు ఇంతమంది వెళ్తున్నారంటే మీరు అన్నట్టు సేఫ్ అండ్ సెక్యూర్ అండ్ హ్యాజల్ ఫ్రీ. ప్లస్ మనకి మన టూర్ మేనేజర్ అన్నీ కూడా అక్కడ ఎట్లా ఉన్నాయి ఏంటి చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్తారు. సో మన ఫస్ట్ డే రోజు కొలంబోలో దిగినప్పటి నుంచి మళ్ళీ అక్కడి నుంచి బయలుదేరి మనం హబ్రానా అనే ఏరియాకి వెళ్తామండి. సో ఈ హబ్రానా అనే ఏరియాకి ఏంటంటే ఆ ఏరియా మనకి శక్తిపీఠం దగ్గరలో ఉంది. అంటే ట్రింకోమలీలో శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం ఉంది. సో దానికి దగ్గరలో అనమాట. ఇక్కడ ఫ్లైట్ దిగి అక్కడికి వెళ్తే ఈ దగ్గరికి వెళ్ళే దారిలో మళ్ళీ 2 శివాలయాలు విజిట్ చేస్తారు. మన్వారి టెంపుల్ అని, ఇంకోటి మునీశ్వరన్ టెంపుల్ అని. ఈ 2 కూడా అద్భుతమైన శివాలయాలండి. ఈ 2 కూడా మనకి రాముల వారితో ముడిపడి ఉన్నట్టు టెంపుల్స్. మట్టితో చేసిన శివలింగం రాముల వారు ప్రతిష్ఠ ఇచ్చిన తర్వాత అక్కడి నుంచి బయలుదేరి తర్వాత ట్రింకోమలి వెళ్తారు. సో మనం ఈ 2 టెంపుల్ చూసుకొని మన హబ్రాన్ ఏరియాలో స్టే చేస్తాం ఫస్ట్ నైట్. సెకండ్ నైట్ బయలుదేరి మనం ఈ ట్రింకోమలిలో ఉన్నటువంటి శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం. శాంకరదేవి అమ్మవారి శక్తిపీఠం అంటే మనకి అష్టాదశ శక్తిపీఠాల్లో మొట్టమొదటి అమ్మవారి టెంపుల్. మన ఏంటంటే లంకాయం శాంకరి దేవి అని చెప్పి చదువుతారు. తర్వాత మన మిగతా అష్టాదశ శక్తిపీఠాలు పేర్లు వస్తాయి. సో అటువంటి శక్తివంతమైన శక్తిపీఠము మనకి అక్కడ ట్రింకోమలిలో ఉంది. సో అక్కడ ఏంటంటే ఆ ఆలయం పేరు తిరుకోనేశ్వరం. అంటే శివయ్య పేరు తిరుకోనేశ్వరుడు, అమ్మవారి పేరు శాంకరీదేవి. చాలా అద్భుతమైన టెంపుల్ అండి, కొండ మీద ఉంటుంది. చక్కటి టెంపుల్, అంత పవర్ఫుల్ టెంపుల్. అక్కడికి వెళ్ళి ఆల్మోస్ట్ ఒక 2 గంటలు మనం అక్కడ ఉండి అమ్మవారిని అయ్యవారిని పూజ చేయించుకొని వస్తాం. అక్కడ ఇంకొక అద్భుతమైన ప్లేస్ ఉంది, రావణ హాట్ వెల్స్ అని. దానికి సంబంధించి కూడా మనకి ఈ రామాయణంలో చెప్తారు. ఎందుకంటే రావణాసురుడు వాళ్ళ మదర్ కైకసి అని ఉంటారు, అమ్మ చనిపోయినప్పుడు అంత్యక్రియల కోసం రావణాసురుడు స్వయంగా తవ్వినటువంటి బావులు అనమాట అవి. దానిలో కూడా డిఫరెంట్ టెంపరేచర్స్ ఉంటాయి 6 బావుల్లో కూడా. అవి ఎప్పుడు కూడా ఎండిపోవు 365 days. అలా అని చెప్పి కంప్లీట్గా పైకి వచ్చి పొంగటం అనేది ఉండదు. ఏ స్టేజ్లో ఉంటే వాటర్ అదే స్టేజ్లో ఉంటాయి, ఏ సీజన్ అయినా కూడా మీకు. సో అటువంటి ప్లేస్ అది చూసుకున్న తర్వాత మనం అక్కడి నుంచి బయలుదేరి క్యాండీ అని వస్తామండి. సో సెకండ్ నైట్ మనం క్యాండీలో స్టే చేస్తాం. ఈ ట్రింకోమల్ నుంచి బయలుదేరి క్యాండీకి వచ్చే దాని సిగ్రియన్ లైన్ రాక్ అని ఉంటుంది, దాన్ని అవుట్ సైడ్ వ్యూ చూస్తాం. తర్వాత డంబోలాలో గోల్డెన్ బుద్ధ స్టాచ్యూ ఉంది, అది కూడా విజిట్ చేసుకుని క్యాండీ వస్తాం. క్యాండీలో సెకండ్ నైట్ స్టే చేస్తాం. ఈ క్యాండీ అనేది కంప్లీట్గా వరల్డ్ హెరిటేజ్, మనకు వరల్డ్ హెరిటేజ్ మాన్యుమెంట్స్ ఉంటాయి. క్యాండీ మొత్తం వరల్డ్ హెరిటేజ్ సిటీ, అంత అద్భుతమైన ప్లేస్, హిల్ స్టేషన్. అక్కడ స్టే చేస్తాం. అక్కడి నుంచి బయలుదేరి నెక్స్ట్ డే రోజు మనకి మెయిన్ ఇంకొక ఇంపార్టెంట్ ప్లేస్ అమ్మవారి అశోకవనం. ఆ దారంతా కూడా అండి చాలా అద్భుతమైన ప్లేస్ అండి. టీ ఎస్టేట్స్, తర్వాత అక్కడ రాంబోడ హనుమాన్ టెంపుల్ అని ఉంటుంది. హనుమాన్ టెంపుల్ 18 అడుగుల స్వామివారి విగ్రహం ఉంది. సో అక్కడి నుంచి చూస్తే ఒక వైపు చూస్తే హనుమంతుల వారి పడుకొని ఉన్నారా అన్న రేంజ్లో ఈ పర్వతాలన్నీ ఉంటాయి. తర్వాత అమ్మవారి అశోకవనంకి వెళ్తాం. అమ్మవారిని కూర్చోబెట్టిన ప్లేస్లో ఇప్పుడు అక్కడ ఆలయాలు కట్టారు, 2 రామాలయాలు కట్టారు. అక్కడ చక్కగా పూజ చేయించుకొని ప్లస్ అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకొని అక్కడే హనుమంతుడి పాదముద్ర ఉంది, అది కూడా విజిట్ చేసుకొని బయలుదేరి మళ్ళీ మన క్యాండీ వచ్చే దారిలో గాయత్రి మందిరం అని ఇంకొక ప్లేస్ ఉంది. అక్కడ మనకి రావణాసురుడి కుమారుడు అయినటువంటి ఇంద్రజిత్ ఉన్నాడు, మేఘనాథుడు. అక్కడ ఒక యజ్ఞం చేశారు. ఆ యజ్ఞం చేసిన ప్లేస్ అనమాట అది, నికుంబళ యాగం అని చెప్పి చేశారు. సో ఆ ప్లేస్ని కూడా దర్శనం చేసుకుని అక్కడ ఇప్పుడు 108 శివలింగాలతో ఒక ఆలయం నిర్మించారు. 4th డే రోజు బయలుదేరి మనం కొలంబో వస్తాం, మెయిన్ సిటీ కొలంబో, క్యాపిటల్ సిటీ. సో కొలంబోలో ఉంటాం. కొలంబో నుంచి మళ్ళీ నెక్స్ట్ డే రోజు బయలుదేరి బెంతోట అని ఒక బీచ్ సిటీ ఉంది అక్కడ. మళ్ళీ కొలంబోలో కూడా ఇంకొక అద్భుతమైన ఆలయం ఉంది, విభీషణ టెంపుల్. సో విభీషణ్ చాలా కొలుస్తారు వాళ్ళు, మన లంకా పీపుల్ అందరూ కూడా. అంటే మనకి చిరంజీవి విభీషణుడు, అది కూడా వాళ్ళు నమ్ముతారు. అటువంటి ఆలయం ఉంది, అది కూడా చూసుకొని 6th డే రోజు మనం బ్యాక్ వస్తాం.
సో చూసారు కదా వ్యూవర్స్, మీరు కూడా ఇలా రామాయణాన్ని దగ్గర నుండి వెళ్ళి విజిట్ చేయాలి, అది కూడా సేఫ్గా వెళ్ళి రావాలి అనుకుంటే తప్పకుండా ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళాల్సిందే. అండ్ మీకు ఏదైనా కస్టమైజేషన్ కావాలి అన్నా, మా దగ్గర ఈ ప్లేసెస్ కావాలి, మా దగ్గర ఇంతమంది ఉన్నారు, ఇది బడ్జెట్ అని చెప్పినా కూడా వాళ్ళు ఖచ్చితంగా కస్టమైజ్ కూడా చేసిస్తారు. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న ఆర్వీ టూర్స్ అండ్ ట్రావెల్స్ వాళ్ళ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.